సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీ నీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఆగాగు, ముందు అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఆ తర్వాత స్వీట్ ఇవ్వు. సార్ ఇదిగో బాగా చదువుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేయి. అన్నయ్య నేను మనుషుల్ని నమ్ముతాను, చదవాల్సిన అవసరం లేదు. వారు మనుషుల మీద అంత గుడ్డి నమ్మకం పనికిరాదు. ఎనీ అగ్రిమెంట్ చదవకుండా అస్సలు సంతకం చేయకూడదు. ముందు ఈ అలవాటు మార్చుకో. చదువు. ఓకే. ఓకే, క్లియర్గా చదువుకున్నావుగా? వెరీ క్లియర్. అయితే సైన్ చేయి. ఇదిగో నీ అగ్రిమెంట్. థ్యాంక్స్ అన్నయ్య. తీసుకో అన్నయ్య. థ్యాంక్ యూ. తీసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ మన ఆఫీస్ క్యాంటీన్ కాంట్రాక్ట్ ఆవిడకి ఇచ్చారా? భలే వాడు పార్దు. ఇప్పుడు ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలనేది తాను డిసైడ్ చేసే ప్లేస్లో ఉంది. ఏంటి? అదేం లేదు పార్దు, వరుదిని ఈ రోజు నుంచి మన కంపెనీకి మేనేజర్. ఈవిడికి ఎలా ఇచ్చారు? అందరిలాగే తను అప్లై చేసుకుంది, ఇంటర్వ్యూలో పాస్ అయింది. నేను నమ్మను. నీ సిస్టర్ జాబ్ ఇచ్చారేమో. ఏం మాట్లాడుతున్నావు పార్దు? ప్రొఫెషన్లో నేను పార్షువాలిటీ చూపించను. అయినా మీకు నా మీద డౌట్ వచ్చింది కాబట్టి ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళందరి రికార్డ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇట్స్ ఓకే. ఏది ఏమైనా ఈవిడ ఇక్కడ పనిచేయటం నాకు ఇష్టం లేదు. వెంటనే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి తను పంపించేయండి. హలో, మీ ఇష్టానికి పంపించడానికి నేను మీ ఇంటి వాచ్మెన్ని కాదు. అగ్రిమెంట్ మీద సైన్ చేశాను. లీగల్ గా నేను ఇప్పుడు ఈ కంపెనీ ఎంప్లాయీని. మీ ఇష్టానికి అలా తీసి పంపించడం కుదరదు. నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తా. ఏం చేస్తావు? కోర్టుకెళ్తాను. మీ కంపెనీని మీడియా ముందుకు లాగుతాను. పార్దు, కంపెనీకి లాంచ్కి ముందు ఈ గొడవలని అవసరమా? అసలు గొడవే నీ వల్ల. ఈవిడ గారు ఉద్యోగానికి అప్లై చేసినట్టు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? వరుదినంటే మీకు పడదని నాకు మాత్రం ఏం తెలుసు ముందే చెప్పడానికి? అయినా ఇలాంటి విషయాలు నన్నే చూసుకోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవాళ్ళ వ్యవహారం మీద తీసుకురావద్దని స్వయంగా మీరే చెప్పారు. అలాంటప్పుడు నేనెందుకు చెప్తాను, ఎలా చెప్తాను? కానీ
కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదయ్యా. సార్ మేడం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను చదువుదాం అనుకున్నాను సార్, కానీ మీరే నన్ను చెప్పనివ్వలేదు సార్. గో టు హెల్. ఇంటికి వెళ్ళమంటున్నాడా ఏంటి? మీ ఇద్దరికి ఏదో మామూలు గొడవే అనుకున్నాను. నీ మీద పేకల దాకా ఉంది అతనికి. అంతలా అతను ఏమన్నావే? అబ్బో అదంతా లంచ్ టైంలో చెప్తానన్నయ్య. సరే సరే, నువ్వు వెళ్ళి నీ క్యాబిన్లో కూర్చుని పని మొదలుపెట్టు. ఎందుకైనా మంచిది, అనవసరంగా పార్దు కంటపడక. గుడ్ లక్. థ్యాంక్స్ అన్నయ్య. ఏంట్రా తింటున్నావు? సార్. ఆ అమ్మాయి ఇచ్చిందేనా? అవును సార్. డజను అర డజను తెచ్చింది, అవి కూడా బొక్కిచ్చావు. ఎక్స్క్యూజ్ మీ. గెట్ అవుట్. సారీ బాసు, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు స్వీట్ ఇచ్చి వెళ్ళాలిగా, అందుకే వచ్చాను. నువ్వు వాంటెడ్ గా ఈ కంపెనీకి వచ్చి జాయిన్ అయ్యావు. ఇది మంచిది కాదు. వెళ్ళిపో. ఎక్కడికి? ఈ జాబ్ వదిలిపెట్టి వెళ్ళిపో అంటున్నాను. బంగారం లాంటి జాబ్ ని ఎవరైనా వదిలిపెట్టి వెళ్తారా? వెళ్ళకపోతే వెళ్ళగొడతాను. ఎలా? దానికి 1,00,000 మార్గాలున్నాయి. అనవసరంగా అవమానాలు పాలు కాకుండా వెళ్ళిపో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నన్ను వెళ్ళగొట్టడం అంత ఈజీనా? సారీ బాసు, అది నీ వల్ల కాదు. వెళ్ళగొడతానో లేదో చూడు. చూద్దామా? చూద్దాం. వావ్, నైస్ ఛాలెంజ్. ఒట్టి పని మాత్రమే చేస్తే నాకు బోర్ కొడుతుంది. పని మధ్యలో నీతో పోటీ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళి నా సీట్లో కూర్చోబోతున్నా. విష్ మీ ఆల్ ద బెస్ట్. ఓకే, నువ్వు మన ఛాలెంజ్ లో గెలవడానికి నేనే నీకు విషెస్ చెప్తాను. గుడ్ లక్ బాస్. వీలైతే నీ వల్ల అయితే నన్ను ఈ కంపెనీలో నుంచి బయటికి పంపించు. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. టేక్ మై స్వీట్. శరత్, సార్. ఇక్కడ స్వీట్ ఇంకోటి ఏడ్చింది, ఇది కూడా బొక్కిచ్చావు. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడు. అమ్మో బాబు గారి బొమ్మ, ఫోన్ మోగుతుంటే వినపల్లే? మల్లెపూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది. అమ్మో దాని చూపు కమ్మో, ఓలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది. ఏంటమ్మా పెదాలు కదుపుతున్నావు? మాటేది? ఎప్పుడు చూసినా చెవులకి తగిలించుకొని ఉంటే ఎట్ట వినపడతాదే? ఇట్టే పెట్టుకుని ఉన్నావనుకో, శాశ్వతంగా చెవులు వినిపించకపోయి చెవిటి మిషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. అన్ని సరిగ్గా ఉంటేనే ఈ రోజులు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అవడంలే. నువ్వేం శ్రమ పడక్కర్లా, నా పెళ్లి నేనే చేసుకుంటా. ఆ
నువ్వేదో ఒక రోజు కొంప ముంచుతావని అనుమానంగానే ఉంది నాకు. ఎందుకు ఇప్పుడు గోలంతా? ఫోన్ మోగుతా ఉంటే ఎత్తకుండా కూర్చున్నావే. ఎవరికో అవసరమైతే వాళ్ళే మళ్ళీ ఫోన్ చేస్తారులే పో. నోరు ఎక్కువైపోయినదే నీకు. గ్యాస్ మంట ఎక్కువైపోయి ఏదో మాడుతున్నట్టుంది చూడు. ఆ, అయ్యయ్యో. పగడాల పెదవులతో పడగొట్టింది పిల్ల కత్తులేని యుద్ధం చేసి నన్ను హలో 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 ఏమే ఫోన్ ఎత్తలేవా? తా. పిల్ల కత్తులేని యుద్ధం చేసి బాపుగారి బొమ్మ బోలమ్మ మల్లెపూల కొమ్మ రబ్బరు గాజుల హలో 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 మాట్లాడండి. హలో ఎవరు ఫోన్ చేసి మాట్లాడరే? హలో మాట్లాడండి. హలో ఎవరే ఫోన్లో? ఎవరో తెలీదక్క. ఫోన్ చేస్తున్నారు కానీ మాట్లాడట్లేదు. ఇలా ఇవ్వు. హలో మీనా దయచేసి ఫోన్ పెట్టద్దు. నేను నీకోసం వచ్చాను. ఇంటి బయట వెయిట్ చేస్తున్నాను. నీతో మాట్లాడాలి, బయటికి రా. నువ్వు వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటాను. ఎవరక్క? నీతో ఏమైనా మాట్లాడారా? లేదు. మరి ఇంతసేపు ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నావు? అంటే సరిగ్గా వినపడలేదు. ఓ
అక్క ఏంటక్క ఇక్కడికి వచ్చి నిలబడ్డావు? ఏం లేదు, ఊరికే. ఏదో కంగారుగా కనిపిస్తున్నావు. ఏం లేదే, ఏదో దిగులుగా ఉంది అంతే. పెళ్లి చేసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు కదా, అందుకే అలా ఉంటుంది. నువ్వు బయట ఊరేం వెళ్ళడం లేదు కదా, మీ అత్తగారి ఇల్లు కూడా ఈ ఊర్లోనే. కూల్, రా లోపలికి వెళ్దాం. నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వే. ఓకే. మీనా, హలో, నేను నీతో మాట్లాడాలి. గుళ్ళో వెయిట్ చేస్తూ ఉంటాను. నేను రాను. నువ్విప్పుడు గుడికి రాకపోతే నేను మీ ఇంట్లోకి వస్తాను. వద్దు ప్లీజ్. నేను గుళ్ళో వెయిట్ చేస్తూ ఉంటాను. పావు గంటలో నువ్వు అక్కడికి రాకపోతే నెక్స్ట్ మినిట్ నేను మీ ఇంట్లో ఉంటాను.